కేర్స్ మరొక్కసారి దేశంలో చర్చనీయాంశం అయింది. కారణం, కేంద్ర ప్రభుత్వం మాట మార్చింది. అబద్ధం మీద అబద్ధం చెప్తోంది. దాపరికం కొనసాగిస్తున్నది. అందుకే మరొకసారి చర్చనీయాంశమైంది. గతంలో ఏమన్నది, పిఎం కేర్స్కు సంబంధించినటువంటి నిధులు ఎక్కడిక్కడి నుంచి ఎంత వచ్చినాయి, దేనికోసం ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్పమని ఆర్టీఐ కింద వేసినటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి తిరస్కరించారు. కారణం ఏమిటి అనంటే, ఇది ప్రభుత్వ సంస్థ కాదు, ప్రభుత్వ డబ్బులు ఏమీ ఇవ్వట్లేదు, ఇది ప్రైవేట్ సంస్థ, కాబట్టి ఆర్టీఐకి సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాకు లేదు అని చెప్పారు. ఇప్పుడేమన్నారు, ఇది ప్రభుత్వమే ఏర్పాటు చేసింది కానీ ఆర్టీఐ పరిధిలోకి రాదు అంటున్నారు. ఇంకా చెప్పాలంటే, ప్రభుత్వమే దీన్ని కంట్రోల్ చేస్తుంది కానీ ఆర్టీఐ పరిధిలోకి రాదు అంటున్నారు. ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఆర్టీఐ పరిధిలోకి రాకపోవడం ఏమిటి, ప్రభుత్వ కంట్రోల్లో ఉండి ఆర్టీఐ పరిధిలోకి రావడం ఏమిటి అనే ప్రశ్న వేస్తే ఏమంటున్నారు, దీనికి ఇచ్చేటువంటి నిధులన్నీ కూడా ప్రభుత్వం ఎక్కడా కేటాయించట్లేదు, వ్యక్తులు, సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, విదేశీ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు, ఇట్లాంటి రకరకాల సంస్థల నుంచి, వ్యక్తుల నుంచి విరాళాలు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వ ఖజానా నుంచి ఏమీ కేటాయించట్లేరు కాబట్టి ఆర్టీఐ పరిధిలోకి ఇది రాదు, మేము సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. కాసేపు అంగీకరిద్దాం. అసలు ఈ సంవత్సరం మార్చి 27వ తేదీన పిఎం కేర్స్ రిజిస్టర్ చేసినప్పుడు ఏం చెప్పారు, కోవిడ్-19ని ఎదుర్కోవడానికి ఇది మంచి సాధనం అవుతుంది అన్నారు. కోవిడ్-19ని ఎదుర్కోవడానికి ఇది మంచి సాధనం అవుతున్నప్పుడు, ప్రజలను ఆదుకోవడం కోసమే అయినప్పుడు, ఇంత పెద్ద ప్రమాదం నుంచి ప్రజలను కాపాడడం కోసమే అయినప్పుడు దాపరికం ఎందుకు? బహిరంగంగా ఇగో పలానా సంస్థ నుంచి ఇంత వచ్చింది, మొత్తం ఇంత డబ్బు వచ్చింది, దీనికోసం ఇంత ఖర్చు పెడుతున్నామని చెప్పేసి ఒక తెరిచిన పుస్తకంలాగా ఉండవచ్చు కదా, పారదర్శకతను పాటించవచ్చు కదా. పారదర్శకత పాటించడానికి కేంద్ర ప్రభుత్వానికి భయం ఎందుకు అవుతున్నది అనేదే ఇప్పుడు వస్తున్నటువంటి సందేహం. ప్రతిసారి ఒకసారి మాట మార్చి ఆర్టీఐ పరిధి నుంచి తప్పించుకోవడం కోసం ఇన్ని యాతనలు పడవలసిన అవసరం ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి డౌట్. అంతేకాదు, అసలు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఉన్నది ఆల్రెడీ. ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఒకటి ఉండగా మళ్ళీ పిఎం కేర్స్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నకు అప్పుడు కానీ ఇప్పుడు కానీ సూటిగా సమాధానం లేదు. ఎందుకు దాటవేస్తున్నారు? ఎందుకు ఈ కుప్పిగంతులు? దీనివల్ల కూడా అనేక సందేహాలు వస్తున్నాయి జనానికి. అంతేనా, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కు ఆడిటింగ్ ఉన్నది, గవర్నమెంట్ ఆడిటింగ్ ఉన్నది, పిఎం కేర్స్కి లేదు. అదేమిటి అని అంటే, అవసరం లేదు, ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు అని అన్నారు. దేశవ్యాపితంగా అనేక విమర్శలు వచ్చిన తర్వాత పిఎం కేర్స్కి కూడా ఒక ఆడిటర్ని కేటాయించారు. ఓహో, ఆడిటర్ని కేటాయించారు, ఇక ఆడిట్ ఉంటుంది కదా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆడిటర్ని కేటాయించిన తర్వాత కొన్ని అదనపు సందేహాలు వస్తున్నాయి. ఎవరి ఆడిటింగ్ సంస్థ? ఈ ఆడిటింగ్ సంస్థ అధినేత బీజేపీ మద్దతుదారుడు. మేక్ ఇన్ ఇండియా మీద ఒక పుస్తకమే రాసినటువంటి వ్యక్తి. అంతేకాదు, అసలు పిఎం కేర్స్కు 2 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన అధినేతగా ఉన్నటువంటి సంస్థనే ఆడిటర్గా కేటాయించడం అనేది మరికొన్ని సందేహాలకు తావిస్తోంది. ఎందుకు ఆయననే ఎంపిక చేయాల్సి వచ్చింది? ఓపెన్ బిడ్డింగ్ లేదు, సెలెక్ట్ చేసుకున్నారు. కారణం ఏమిటి?
ఆయన్నే అడిగింది బీబీసీ. మీరు బీజేపీ సింపథైజర్ కాబట్టే మీకు ఈ అవకాశం ఇచ్చారా? మీరు పిఎం కేర్స్కు 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు కాబట్టే మిమ్మల్నే ఆడిటింగ్ సంస్థగా నియమించారా? ఈ ప్రశ్న బీబీసీ వేసింది, నువ్వో నేనో కాదు. కానీ ఆడిటింగ్ సంస్థ అధిపతి దీన్ని దాటవేశాడు, దీనికి సమాధానం చెప్పలేదు. దీంతో మరిన్ని సందేహాలు వస్తున్నాయి. అసలు ఈ ఆడిటింగ్ ఎంతవరకు ఆడిటింగ్ అవుతుంది? ఈ ఆడిట్ని ఎంతవరకు నమ్మొచ్చు? ఇలాంటి సందేహాలు ఇప్పుడు వస్తున్నాయి. ఇవన్నీ ఒక భాగం. అసలు ప్రధానమంత్రి హోదాలో ప్రధానమంత్రి ఏర్పాటు చేసినటువంటి సంస్థ పిఎం కేర్స్. డైరెక్ట్గా ప్రధానమంత్రి కార్యాలయం ఏర్పాటు చేసిన సంస్థ. అంతేకాదు, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, హోం మంత్రి ఈ ముగ్గురు ఆటోమేటిక్గా అందులో సభ్యులు అవుతారు, ట్రస్టీలు అవుతారు. అంతేకాదు, మిగిలిన ముగ్గురు ట్రస్టీలను ప్రధానమంత్రి నియమిస్తాడు. అంటే ప్రధానమంత్రి చైర్పర్సన్గా ఉంటాడు, ముగ్గురు ట్రస్టీలను ప్రధానమంత్రి కేటాయిస్తాడు, నియమిస్తాడు. మరో ముగ్గురు బై డిఫాల్ట్ ముగ్గురు కేంద్ర మంత్రులు ఆటోమేటిక్గా ఉంటారు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కాదంటారు, ఆర్టీఐ పరిధిలోకి రాదంటారు. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎందుకు ఈ దాపరికం? అంతేకాదు, డైరెక్ట్గా నేషనల్ ఎంబ్లెమ్ వాడుతున్నారు. నేషనల్ ఎంబ్లెమ్ దేనికి వాడతారు? నువ్వు నేను వాడడానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీదనే వాడతారు నేషనల్ ఎంబ్లెమ్. అలాంటి నేషనల్ ఎంబ్లెమ్ పిఎం కేర్స్కు వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లోనే దీన్ని హోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు, పిఎం కేర్స్ కార్యాలయం డైరెక్ట్గా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆపరేట్ అవుతున్నది. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదట, ఆర్టీఐ పరిధిలోకి రాదట, ఎవరూ ప్రశ్నించే అధికారం లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకు అనంటే ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు కదా అంటున్నారు. ఇప్పుడు పార్లమెంటు సభ్యులందరూ తమ నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన డబ్బు ఖర్చు పెడతారు. ఎంపీ నిధులు అంటున్నాం మనం, పార్లమెంటు మెంబర్ నిధులు అంటున్నాం. అవి ప్రభుత్వ ఖజానా నుంచి పార్లమెంటు సభ్యులకు కేటాయించిన నిధులు. ఇప్పుడు బీజేపీ పార్లమెంటు సభ్యులందరూ ఖచ్చితంగా విధిగా పిఎం కేర్స్కు తమ ఎంపీ నిధుల నుంచి కేటాయించాలి అని ఆదేశించారు. బీజేపీ పార్లమెంటు సభ్యులందరూ కేటాయించారు డబ్బు. ఎవరి డబ్బు ఇది? ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిన డబ్బు కాదా? ప్రజల డబ్బు కాదా ఇది? అంతేకాదు, డైరెక్ట్గా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు, పిఎం కేర్స్కు విరాళాలు ఇవ్వండి అని చెప్పి పిలుపునిచ్చారు. కోవిడ్-19 ఎదుర్కొందాం అని పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకొని ప్రభుత్వ రంగ సంస్థలు 100 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చినాయి. ఎట్లా ఇచ్చినాయి? గత ఆర్థిక సంవత్సరం చివరి రోజు దాకా నిధులు ఖర్చు పెట్టకుండా ఆపి లాస్ట్ డే 100 కోట్ల రూపాయలు పిఎం కేర్స్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరి డబ్బది? అంతేకాదు, దేశవ్యాపితంగా లక్షలాది మంది ఉద్యోగులు, సైనికులు ఒకరోజు వేతనాన్ని పిఎం కేర్స్కు విరాళంగా ఇచ్చారు. మామూలుగా ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఇస్తారు, పిఎం కేర్స్ కూడా ప్రభుత్వాందే కదా అనుకున్నారు, దీనికి ఇచ్చారు. పెద్ద ఎత్తున ప్రైవేట్ సంస్థలు, విదేశీ సంస్థలు 100 కోట్లు, 1000 కోట్లు విరాళాలు ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? ఈ విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇది ప్రైవేట్ సంస్థ, మేము విరాళాలు ఇస్తున్నాం అనుకోని ఇవ్వలే. ప్రధానమంత్రే హెడ్గా ఉన్నారు, ప్రభుత్వమే రిజిస్టర్ చేస్తున్నటువంటి సంస్థ, ప్రభుత్వ కార్యాలయం నుంచే నడుస్తున్నది, నేషనల్ ఎంబ్లెమ్ వాడుతున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వంది కాబట్టి అనే నమ్మకంతో ఇంతమంది విరాళాలు ఇచ్చారు. ఎవరిని నమ్మించడానికి ఇది ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తున్నారు? పారదర్శకంగా ఉండడానికి వీళ్లకు భయం ఎందుకు అవుతున్నది? ఇది కూడా ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయమే. అసలు ఎందుకు భయం అవుతోంది?
లెక్కలు చెప్పడానికి వీళ్ళకి ఎందుకు భయమవుతోంది? ఎందుకు ఈ దాపరికం? అంతేకాదు, ఇప్పుడు సందేహాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని అంటే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం కంటే ముందు 2014 నాటికి 2G స్పెక్ట్రమ్ కుంభకోణం భారతదేశాన్ని కుదిపివేసింది, కాంగ్రెస్ పార్టీని కుదిపివేసింది. అట్లనే ఏషియన్ గేమ్స్కు సంబంధించినటువంటి కుంభకోణం కూడా దేశాన్ని కుదిపివేసింది. ఈ రెండు కుంభకోణాలు బయటపడ్డది ఎట్లా? ఆర్టీఐ సమాచారంతోనే బయటపడ్డాయి. వాటిని బీజేపీ నాయకత్వం బాగా ఉపయోగించుకుంది. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టింది, తాను అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పిఎం కేర్స్ నిధులు ఆర్టీఐ పరిధిలోకి తెస్తే, ఆర్టీఐ ద్వారా వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే అలాంటి కుంభకోణాలు ఏవో బయటపడబోతున్నాయా అనే సందేహాలకు ఇప్పుడు బీజేపీ నాయకత్వం అవకాశం ఇస్తుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి అవకాశం ఇస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే కుంభకోణాలు బట్టబయలై ఇరుక్కున్నదో, ఇప్పుడు పిఎం కేర్స్ కూడా అలాంటి పెద్ద కుంభకోణం కాబోతున్నదా? అందుకే ఈ దాపరికంగా వ్యవహరిస్తున్నారా? ఈ ప్రశ్నలకు ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వీటికి సమాధానాలు వచ్చేంత వరకు ప్రజలు వెంటాడుతూనే ఉండాలి.